మొన్న మనం ఆడపిల్లలు పుట్టిల్లు పెళ్ళయ్యాక వాళ్ళు ఇంకా ఎందుకు అత్తగారి ఇల్లు ఓన్ చేసుకోలేదు అన్నది అనుకున్నాం కదా. దానికి ముందు ఒక చిన్న మాట, అంటే నేను తల్లిదండ్రుల్ని కానీ పిల్లల్ని కానీ తప్పు పట్టట్లేదు, దయచేసి వేరేలా అర్థం చేసుకోవద్దు. కాకపోతే ఈ రోజుల్లో కొంచెం ఇన్ఫాచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. దానికి కారణం నేను అనుకుంటున్నది, నేను చదివిన సైకాలజీని బట్టి, పిల్లల మనసుని అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను. అంటే ఇంట్లో కనుక వాళ్ళకి ప్రేమ అభిమానాలు, అఫెక్షను, ఆ ఫ్యామిలీ బాండింగ్ కనుక తగ్గి బయట వాళ్ళు కొంచెం ఎక్కువగా చూపిస్తే, వాళ్ళు ఎక్కువగా బయట వాళ్ళ మాటలని నమ్మడానికి, వినడానికి, వాళ్ళే కరెక్టు, ఇంట్లో తప్పు అన్న, ఇంట్లో వాళ్ళు చెప్పింది తప్పు అన్న అపార్థం చేసుకోవడానికి ఛాన్స్ ఒకటి ఉంటుంది. అన్నిటికన్నా ముందర ఏంటంటే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ తల్లిదండ్రులకి కొంతవరకు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి, అందుకే మీ ముందు వచ్చాను. ఇది ఏంటంటే నా భావనలు మీతో పంచుకుంటున్నాను. ఆడపిల్లలంటే అందరికీ కూడా కొంచెం బాధగానే ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పొరపాట్లే కానీ, హడావిడి పనులే కానీ, దేనికి అన్నది ఒక సొల్యూషన్ ఉండడం లేదు. అందులో ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు అందరూ చాలామంది ఆడపిల్లలు దగ్గర ఉద్యోగాలు చేసేసుకోవడము ఒకటి, అందరూ చాలా వరకు ఉద్యోగాల్లో ఉంటున్నారు. ఐటీ అనండి, సాఫ్ట్వేర్ అనండి, ఏదో ఒక ప్రొఫెషనల్ జాబ్స్లో ఉంటున్నారు. రెండో విషయం ఏంటంటే, కొంచెం సెటిల్ అవ్వని, మమ్మల్ని కూడా సెటిల్ అవ్వని, మాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రాని, ఇలా అనుకోవడం, దాన్ని పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయటం వల్ల కొంచెం మ్యారేజెస్ కొంచెం లేట్గానే అవుతున్నాయి. అంటే ఏ టైంకి అవ్వాల్సింది ఆ టైంకి అనుకుంటాం కదా, దానికన్నా కొంచెం లేట్గానే అవుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఆడపిల్లలకి ఇండివిజువాలిటీ పెరిగిపోవటం ఒకటి. సరే, అవన్నీ పక్కన పెడదాం, ఆల్రెడీ మనం ఈ విషయంగా డిస్కస్ చేసాం, సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం ఆడపిల్లలకి చెప్పాల్సింది, ఒక 30లో 30 ఏళ్ళకి పెళ్ళికి వచ్చారనుకోండి, పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళు 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి: సాక్రిఫైస్, అడ్జస్ట్మెంట్ అండి, ఓనింగ్. ఈ 3 కనుక లేకపోతే చాలా కష్టం. కరెక్టే, కొత్త ఇంటికి వెళ్తున్నారు, కొత్త మనిషితో జీవితం పంచుకుంటున్నారు, కొత్త వాళ్ళందరినీ అంటే ఆ కుటుంబ సభ్యుల్ని మన సభ్యులుగా అనుకోవడానికి టైం పడుతుందని అనుకోండి, కొత్త అది ఇది అని. కానీ ఇంకో విషయం చెప్తాను, ఇప్పుడు బయట ఫ్రెండ్స్తో తొందరగా కలిసిపోతున్నారుగా, దాంట్లో మీకు టైం టేకింగ్ ఏమీ ఉండడం లేదుగా, తొందరగానే కలుస్తున్నారు. చాలా బెస్టీస్ అంటున్నారు, మామూలుగా కలిసిన మన్నాడే మా ఫ్రెండ్ అనేస్తున్నారు. అంటే ఫ్రెండ్కి డెఫినేషన్ అన్నది మారిపోతుంది. సో ఫస్ట్ థింగ్, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళి అని అనుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఒకటి, సాక్రిఫైస్ అంటే మనకు అప్పటిదాకా ఉన్న అలవాట్లు ఇద్దరితో కూడా పంచుకోవడం, షేరింగ్, అర్థం చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు, నువ్వు ఇవి అర్థం చేసుకుంటే ఇది, అది దేనికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంట్లో ఉన్న వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్. మనం ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అడ్జస్ట్ అవ్వలేరు అనుకుందాం అనుకోండి, నా మాటే వినాలి, ఇగో ఒకటి క్లాషెస్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సో అలా అనుకున్నప్పుడు, ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు ఈ కారణాల వల్ల, పై కారణాల వల్ల, ఏవో ఇతర కారణాల వల్ల పెళ్ళి లేట్ అయింది అని అనుకోండి, అప్పుడు ఇంకా రిగ్రెట్స్ ఉండకూడదు. మన కరెక్ట్గా ఏజ్కి కనుక పెళ్ళి అవ్వకపోతే అక్కడి నుంచి ఒక్కొక్క సంవత్సరానికి మన డిమాండ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఫ్రమ్ బోత్ ద సైడ్స్, ఫ్రమ్ ద బ్రైడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద గ్రూమ్, డిమాండ్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పి అదొకటి అడ్జస్ట్ అవ్వాలి. చెప్పాను కదండి, కంపాటబిలిటీ ఉండాలి, అది ముందర మాట్లాడుకోండి. అంతే తప్ప నేను అడ్జస్ట్ అవ్వలేను, ఇప్పటిదాకా నా లైఫ్ స్టైల్ ఇలా ఉంది అంటే, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా నేను ఇలా బతికాను, నేను ఇలా ఉన్నాను మా పేరెంట్స్ ఇంట్లో, నాకు అలాగే కంటిన్యూ అవ్వాలంటే అది పాసిబుల్ కాదు. మీరు ఆ మైండ్ ఫిక్సేషన్ ఉన్నప్పుడు అదే కనుక మీరు డిసైడ్ అయిపోతే, ఆడపిల్లలకి చెప్తున్నాను, మగపిల్లలకి చెప్తున్నాను, మీరు దయచేసి పెళ్లి విషయం ఎత్తకండి. చక్కగా ఏదో మంచిగా ఫ్రెండ్షిప్, వేరే యావిగేషన్స్ అలా పెట్టేసుకొని హ్యాపీగా ఉండండి మీకు నచ్చిన స్టైల్లో.
మీ లైక్ మైండెడ్ ఎవరైనా ఉంటే కొంచెం ఎక్కువ మీ వన్ ఆఫ్ వాట్ వీ కాల్ దెమ్ ఇస్ ద బెస్టీస్ అలా ఉండడం తప్ప అప్పుడు ఏంటి పెళ్ళి అవ్వలేదనో లేకపోతే మా అమ్మాయి ఇట్లా ఉందనో ఒక పేరెంట్స్కి ఆ పిల్లకో పిల్లాడికో తప్ప ఇంకో ఫ్యామిలీ సఫర్ అవ్వదు. పెళ్ళి వరకు అనండి చూస్తున్నాను, పెళ్ళి కుదిరిన వరకు చాలా బాగా అని అనిపిస్తారు అందరికీ. పెళ్ళైన మన్నాడు నుంచి పెళ్ళి ఫిక్స్ అయిన మరుక్షణం అన్నాడు కూడా అలాగా మరుక్షణం నుంచి వాళ్ళు ఇలా అడుగుతున్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఈ క్లాషెస్ వచ్చేస్తున్నాయి పేరెంట్స్ మధ్యలో కానివ్వండి, పిల్ల మధ్యలో కానివ్వండి. సో ఈ సాక్రిఫైస్, అడ్జస్ట్మెంట్, కంపాటబిలిటీ అన్నవి కనుక లేకపోతే, షేరింగ్ ఒకటి, నా కాదు మన అన్న ఫీలింగ్, ఓనింగ్ అని లేకపోతే, మనం అడ్జస్ట్ అవ్వలేము అనుకుంటే దయచేసి ఇంకో ఫ్యామిలీని బాధ పెట్టకండి. మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఇంట్లో శాంతి ఉండదు, అవతల వాళ్ళు బాధపడడం, ఇంకా అక్కడి నుంచి మన అమ్మా నాన్నలు కూడా బాధపడుతూ ఉంటారు. కొంతమంది వచ్చేయమని పర్వాలేదు మా అమ్మాయిని మేము చూసుకోగలం అని అంటారు, కానీ ఈ రోజుల్లో సొసైటీ ఎలా ఉందో నాకు పెద్ద ఐడియా లేదు. బట్ వాట్ ఐ ఫీల్ వీఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ మై జనరేషన్ ఆర్ నాట్ లైకింగ్ ద సొసైటీ టు సమ్ ఎక్స్టెంట్ ఫర్ సమ్ థింగ్స్. కాబట్టి ఇవి ఆడపిల్లలు ఇవి డిసైడ్ చేసుకొని మళ్ళీ పెళ్ళైన మరుక్షణం నుంచి నా డబ్బు నీ డబ్బు అని కాదు, మన డబ్బు మన ఇల్లు మన వాళ్ళు నా వాళ్ళు అని అమ్మాయి అనుకోకపోతే అందరికీ చాలా బాగుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ ఎంతమంది ఇది మీ కమెంట్ ద్వారా చెప్పండి, ఎంతమంది నా ఉద్దేశానికి నా ఆలోచనకి మీరు ఏకీభవిస్తారో లేదో.